హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఇప్పటివరకు నా వీడియోలు చూస్తున్న ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ వారికి ఆ శ్రీనివాస భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం సబ్జెక్టులకు వెళ్ళిపోదాం. సబ్జెక్టులకు వెళ్ళిపోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి మీ నుంచి. మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చిన్న ఒక అవగాహన కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది, సపోజ్ ఎగ్జాంపుల్కి మీరు గుంటూరు అయితే గుంటూరు అని టైప్ చేయండి, లేదంటే విజయవాడ అయితే విజయవాడ అని టైప్ చేయండి, లేదంటే ఇంకా వైజాగ్ అయితే వైజాగ్, హైదరాబాద్ హైదరాబాద్, చీరాల అయితే చీరాల, ఇలా మీరు బాపట్ల మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు చిన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. కాకినాడ నుంచి ఝాన్సీ మేడం గారు ఒక టైలర్ అండి. వాళ్ళు పేరు అంటే ఒక మేడం గారు టైలరింగ్ వర్క్ చేస్తుంటారు. అంటే ఒక యూనిట్ పెట్టారండి కొత్తగా. ఆ యూనిట్ పెట్టిన తర్వాత కొంతకాలం బాగానే ఉంది. బాగా చదువుకున్నారండి మేడం గారు, బాగా చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేశారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఒక వ్యాపారం పెట్టారు. వ్యాపారంలో కొంతకాలం బాగానే సాగింది. తర్వాత వీళ్ళకి మెల్లగా డౌన్ఫాల్ మెల్లమెల్లగా నష్టాల్లోకి. ఒక యూనిట్ అంటే టైలరింగ్ యూనిట్ అంటే మీకు అర్థమైంటుంది, చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఆ యూనిట్ని డే బై డే అంటే మినిమం ఒక 6 నెలలు సంవత్సరం పాటు బాగానే జరిగిందండి. ఆ తర్వాత డే బై డే వీళ్ళకి నష్టాల్లో కూరుకుపోతున్నారు. రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి. అంటే దానికి వచ్చేసి రెంట్ దాదాపు 45,000 అండి. రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఝాన్సీ అన్న పేరులో 16 అన్న నెంబర్ వైబ్రేషను యాడ్ అయి ఉంది. ఈ 16 అన్న నెంబర్ ఏమవుతుందంటే, అది ఒక్కసారిగా పైకి లేచేసి మళ్ళీ ఎంబటనే డౌన్ చేస్తుంది. వ్యాపారాల్లో ఉంటే వ్యాపారం, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం, అవకాశాలు వచ్చి చేజారిపోతుంటాయి. తర్వాత వీళ్ళు బాధపడుతూ ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది. ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా వీళ్ళకి దరిద్రం అనేది వెంటాడుతూ ఉంటుంది. నిజమండి. అందువల్ల ఏంటంటే ఈ ఝాన్సీ అన్న పేరులో చాలామంది ఇబ్బంది పడుతూనే ఉంటారు. మీరు చాలామంది చూస్తూ ఉంటారు. సెలబ్రిటీస్ ఉన్నారు దీంట్లో, కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, కొంతమంది హౌస్ వైఫ్లు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి ఎలా ఉన్నారు. సో చాలామంది కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నలిగిపోతూ ఉంటారండి. ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఝాన్సీ అన్న పేరులో ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ అనేది ఉంటుంది. ఆ నేమ్ కరెక్షన్ చేస్తేనే కొన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. సో ఆ యూనిట్ చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ జోన్లో ఏ ప్రాబ్లం ఉందో వాస్తురీత్యా ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ మంచి లాభాల బాట నడిపించడానికి ప్రయత్నిద్దాం. సో కాబట్టి ఈ ఝాన్సీ అన్న పేరులో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి, మీ పేరుకి కాస్త ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు నేమ్ కరెక్షన్ అనేది ఖచ్చితంగా చేయించాల్సి వస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో అక్కడ ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ని సంప్రదించండి. తర్వాత లేదు నాకు దగ్గరలో ఉంటే నన్ను సంప్రదించండి. సో ఈ 16 వల్ల చాలా ఇబ్బందులు కలగజేసే నెంబరు. యాక్సిడెంట్స్ ఉంటాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి, అత్తామామలతో గొడవలు, భర్తతో గొడవలు, రకరకాలుగా తల్లిదండ్రులతో ప్రాబ్లము, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందండి ఈ నెంబర్ అనేది. అది చాలామందికి తెలియదు, పెడగా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఆ నేమ్ యొక్క వైబ్రేషన్ మనిషి మీద ప్రవాహం చూపిస్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనపడతాయి. చాలామందికి ఈ విషయం తెలియక ఇది దయ్యం పట్టింది, మాట వినట్లేదు కాదండి. అలా డేట్ ఆఫ్ బర్త్కి ఆ పేరు అనేది కరెక్ట్గా మ్యాచ్ కాకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి చిన్నప్పటి నుంచి ఉంది ఆ పేరు, అది చూసుకోవచ్చు కదా. చిన్నప్పటి నుంచి కూడా ఇలా ప్రాబ్లమే. మీరు కావాలంటే మీ కోలిక్స్లో, మీ చుట్టూ ఉన్న వాళ్ళని, ఈ పేరున్న వాళ్ళని మీరు గమనించండి. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాబ్లమ్సే ఉంటాయి, కాదని చెప్పమనండి. సో
ఎవరైనా ఈ పేరు కనుక ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి నేమ్ లాయర్స్ని సంప్రదించి మీ యొక్క నేమ్ని చేంజ్ చేసుకోండి. మీకు మీ లైఫ్ అంతా బాగానే ఉంటుంది. ఓకేనండి. మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే.